హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు నాన్ ఏసీ మిర్చి కొనుగోలు క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు అనే ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. సో ఇది నాన్ ఏసీ అండి, 15,000 రూపాయలు. ఇది 14,500. ఇగో ఇది చూసుకున్నట్లయితే ఈ లాటు నాన్ ఏసీ 14,500 రూపాయలు. తల్లాడు రమేష్ అంత కాడికి వచ్చింది లాటు. ఓకే, ఏ ఊరన్నా మంది? కాణంచెర్ల. ఓకే అన్నగారు. గోపా అన్న, ఈ సంవత్సరం మీరు మిర్చి వేస్తున్నారా? ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? 2 ఎకరాలు వేస్తున్నారా? ఓకే ఓకే అన్నగారు. ఈ లాటు 17,000. ఈ లాటు మొత్తం కూడా 17,000 అయింది నాన్ ఏసీ. ఈ లాట్లు వచ్చేసి 1, 2, 3, 4 లాట్లు 20,500. 20,500. అక్కడ కనపడుతున్న లాటు 17,600 అంటారు. నాన్ ఏసీ కావచ్చు, ఏసీ కాదేమో. ఇది కూడా ఏసీ అంటే 17,600. 17,000. ఓకే ఓకే. ఏసీ 20,300 అంట. ఈ లాటు బిఎఫ్లు అండి, 20,000. 20,000 బిఎఫ్. సో రైతులు వచ్చేసి ఇవన్నీ అని చెప్పుకోవచ్చు. 16,000 పడిందా? ఏ ఊరన్న మంది? నానివారిగూడెం. గాలివారిగూడెమా? జిల్లా ఏమొచ్చిందన్న? మహబూబాద్ జిల్లా అన్న. అన్నది ఏ ఊరు? అంతేనా? మీది కూడా అయితే అన్న? మీది ఎట్లా అయిందన్న కొనుగోలు? 13,000 అయిందా? 16,000. మీది 16,000. మంచి టాప్ రేట్ పడిందిగా. 16,700. ఆహా. ఈరోజు మీరు ఏసీలో మిర్చి ఏమైనా పెట్టుకున్నారన్న? మీరు ఏసీలో మిర్చి చేయలేదు. ఏం లేదా? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్న మీరు? వేస్తాం. ఎన్ని ఎకరాలు వేస్తారన్న? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేస్తారా? ఈ సంవత్సరం విస్తీర్ణ పెరిగిద్దా అన్నగారు? ఏమో తెలియదు కాదు. అంటే మీ ఊర్లో కొంతమంది పోయిన సంవత్సరం వేయలేదు, వాళ్ళు వేస్తామంటున్నారా? వేస్తారంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. వేస్తారా? బాగానే వేస్తారా? కొంచెం మూమెంట్ బాగానే ఉంది. సంవత్సరం ఏంటంటే మొగ్గు చూపుతారు. లాస్ట్ రేట్ అట్టుందో మనం చెప్పలేము, కానీ రేట్ అయితే వేస్తారు. అవునవును, వాస్తవమే అన్నగారు. అవును, థ్యాంక్ యూ అన్నగారు. సో ఈ లాట్ నాన్ ఏసీ అండి, 16,700. ఎవరన్నా మంది? కామపల్లి. లాస్ట్ కటింగ్ ఎన్నో కటింగ్ అనేది? లాస్ట్దా? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్న మీరు? ఎన్ని ఎకరాలు వేస్తారన్న? ఎకరం వేస్తారా? ఈ సంవత్సరం మీకు ఎకరానికి ఎన్ని క్వింటాలు అయిందన్న ఈ సంవత్సరం మీకు? ఎన్ని బత్తాలు? 24 బత్తాలు. మీ ఊర్లో పోయిన సంవత్సరం కొంతమంది రైతులు మిర్చి వేయలేదు కదా, ఈ సంవత్సరం వేయాలి అనుకుంటున్నారా? ఈ సంవత్సరం ఇస్తే కొంచెం పెరిగిద్దా మీ ఊర్లో పోయిన సంవత్సరం కంటే? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. నాన్ ఏసీ ఇంచుమించుగా మన ఖమ్మం మార్కెట్కి 10,000 బస్తా రావడం జరిగింది. కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే 14,500 మొదలు పెట్టుకొని 17,700 నుంచి 18,000 రూపాయల వరకు అయితే నాన్ ఏసీ అయితే కొనుగోలు అయితే అవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు యావరేజ్గా ఏసీ మిర్చి కొనుగోలు చూసుకున్నట్లయితే జెండా ఈరోజు వర్షం పడిందండి ఖమ్మంలో. వర్షం పడటం కారణం వల్ల ఈ షెడ్లో అయితే జెండా పడిపెట్టారు. అదే లాట్ కానీ మన బయట పెట్టి కానీ జెండా పడేసినట్లయితే కొంచెం మూమెంట్ పెరిగేదేమో నేను అయితే అనుకుంటున్నాను. ఏదేమంటే కొంచెం క్వాలిటీలు అంత రకంగా క్వాలిటీ అయితే రాలేదు. ఈరోజే మార్కెట్ కొనసాగింది కాబట్టి 20,500 అయితే జెండా పాట అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే ఈరోజు నాన్ ఏసీ బాగా కొనుగోలు అయినాయి. ఏసీ మిర్చి కొనుగోలు చూసుకున్నట్లయితే 17,500 నుంచి క్వాలిటీల పరంగా 10 లాస్ట్ అంటే తెల్లపరకాయ ఉంటాయి కదా, అవి వచ్చేసి 17,500 అండి.
కొంచెం సైజ్ తక్కువ కలర్ తక్కువ ఉన్న వాటికి. ఇంకొంచెం నిండు కలర్ ఉన్నట్లయితే 19,000 నుంచి 19,500. బెస్ట్ రకాలు డిలాక్స్ రకాలు ఉంటే మాత్రం 20,000, 20,500. ఈరోజు ఎక్కువ శాతం అయితే మార్కెట్లో కొనసాగే రేట్ అయితే మాత్రం జెండా పాట అయితే మాత్రం 21,500 అయితే జెండా పాట అయింది అని చెప్పుకోవచ్చు. జెండా వచ్చేసి మనకి ఈరోజు వర్షం పడటం కారణంగా లోపల షెడ్లో పెట్టారు. ఏసీ మిర్చి శాంపిల్ చూసుకున్నట్లయితే ఈరోజు 100 బస్తాల వరకు అయితే 80 నుండి 100 బస్తాల శాంపిల్స్ వచ్చినాయి. నాన్ ఏసీ వచ్చేసి ఒక 10,000 దాకా అయితే బస్తాలు అయితే రావడం జరిగింది. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసే వీడియోకి ఒక లైక్ కొను ప్లీజ్.